హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025లో ఇప్పటి వరకు అడిగిన జీకే మరి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫుట్బాల్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? కోల్కతా. కోల్కతా ఏ నది ఒడ్డున ఉన్నది? హుగ్లీ. పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ ఏంటి? కోల్కతా. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని ఏ నగరాన్ని అంటారు? కోల్కతా. ప్రపంచ పార్లమెంట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? యుఎన్ఓ సాధారణ సభ, జనరల్ అసెంబ్లీని. అంటే యుఎన్ఓలో ఒక అంగం సాధారణ సభ. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఏ పార్టీకి చెందినవారు? రిపబ్లికన్ పార్టీ. అమెరికా క్యాపిటల్ ఏంటి? వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ ఏ నది ఒడ్డున ఉన్నది? పొటమాక్. లోక్సభ స్పీకర్ పదవీ కాలము 5 సంవత్సరాలు. ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు వీకర్ సెక్షన్స్కు రిజర్వ్ చేయాలని ఆర్టీఏ సెక్షన్ తెలిపేది ఏంటంటే 12(1)(c). కేజీబీవీ మోటో కమ్ ఇన్ టు లెర్న్ అండ్ అవుట్ టు సర్వ్. కస్తూర్బా విద్యాలయాలు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జే ఖానియా. భారతదేశం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఫరం 8000. యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే అక్టోబర్ 24. యుఎన్ఓ ఎక్కడ ఉంది? న్యూయార్క్, మన్హటన్ అనే ప్లేస్లో. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైందే యుఎన్ఓ. పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అనే దేన్ని అంటారు? జంషెడ్పూర్. పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కూడా ఇక్కడే ఉంది. అయితే భారతరత్న అవార్డు లభించిన వారు అడిగారు. కల్పనా చావ్లా. ఈవిడేంటంటే అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఈవిడేంటంటే కొలంబియా నౌక దుర్ఘటనలో చనిపోయారు. ఈవిడది హర్యానాలో కర్నల్. ఈ కర్నల్లో నేషనల్ డైరీ రీసెర్చ్ సెంటర్ ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం మరో పేరే ఆగస్టు ఉద్యమం, 1942 ఆగస్ట్ 8. ఉమెన్ అండర్-19 క్రికెట్ కప్పు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరిదండి? గొండాడి త్రిష. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గొండాడి త్రిష. పారా ఒలింపిక్స్లో ఇండియా సాధించిన పథకాల సంఖ్య 29. మామూలు ఒలింపిక్స్లో అయితే ప్యారిస్లో జరిగినవి 71. పారా ఒలింపిక్స్లో అయితే 29. ఈ 29లో 7 గోల్డ్, 9 సిల్వరు, 13 బ్రాంజ్. కార్ల్సన్ వరల్డ్లో ఆన్లైన్లో ఎంతమంది పోటీ పడ్డారు? అంటే అతనితో జరిగిన మ్యాచ్ కార్ల్సన్ ఆన్లైన్లో ఎంతమంది అంటే 143,000 మంది ఇంత పోటీ పడ్డారు. ఆన్లైన్ గేమ్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. అంటే నాటో ఎవరు ఏర్పాటు చేశారంటే అమెరికా. నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో హెడ్ క్వార్టర్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. ఆ బెల్జియంని ఏమంటారు? కాక్పిట్ ఆఫ్ ద యూరప్. యూరప్ దేశ ఇద్దరంగమని బెల్జియంని అంటారు. హెరాకుడు ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది? మహానది, ఒడిశా. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెమీ యారిడ్ ట్రాఫిక్స్. ఇది హైదరాబాద్లో ఉంది, సాద్నగర్. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెమీ యారిడ్ ట్రాఫిక్స్. S-1 మిసైల్స్ ఏ దేశానికి చెందినవి? రష్యా. S-1 మిసైల్స్ ఏ దేశానికి చెందినవి? రష్యా. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదంటే రష్యా. 2 ఖండాల్లో యూరప్ ప్లస్ ఆసియా ఖండాల్లో ఉన్న దేశం రష్యా. పూర్వం రష్యాని ఏమైనా వారంటే USSR, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. పాటలీపుత్రము ఏ రాజ్యాన్ని పోలి ఉంటుందంటే రోమ్ రాజ్యాన్ని. రోమ్ దేని క్యాపిటల్? ఇటలీ క్యాపిటల్. పాటలీపుత్రము ఏ రాజ్యాన్ని పోలి ఉంటుంది? రోమ్. అయితే ఈ రోమ్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? టైబర్ నది ఒడ్డున ఉన్నది. ఇటలీ క్యాపిటల్ రోము. అయితే ఈ రోమ్కి సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటారు. 7 కొండల నగరం అని దేన్ని అంటారు? రోమ్. నెక్స్ట్ ఏంటంటే ఇది FAO ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? రోమ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ లొకేటెడ్ అట్ రోమ్. సిటీ ఆఫ్ 7 హిల్స్ అనే నగరం అంటారు రోమ్. రోమ్ ఏ నది ఒడ్డున ఉన్నది? టైబర్ నది ఒడ్డున ఉన్నది.
ఇటలీ క్యాపిటల్ ఏదంటే రోమ్. పాటలీపుత్రాన్ని పోలి ఉండే నగరం కూడా రోమ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.